నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిర్రా? మీకేమనిపించింది? ప్రసన్న ఎలిమినేట్ అయితున్నప్పుడు, శ్వేత ఎలిమినేట్ అయితున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటిది? అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చక్కగా పర్ఫార్మెన్స్ చేయలేదు, పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యారు అని అంటారా? లేదంటే ప్రసన్న గారు ఎలిమినేట్ అవుతున్న టైంలో హౌస్ అంతా అక్కడున్న కంటెస్టెంట్లంతా బాధపడ్డట్టు మీరు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు? నాకైతే కొంత ఎమోషనల్‌గా అనిపించింది. కానీ అదే టైంలో తేజ గారు అన్న మాట కంటిన్యూగా చెవుల్లో రింగింగ్ అయింది. అదేం తెలుసా? లైఫ్‌ల ఆయన రాంగానే ఒక మాట అన్నారుగా, లైఫ్‌లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ స్టార్స్ అవుతారు కావచ్చు కొంతమంది. కానీ అందరూ కూడా జీవితంలో స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు కదా! యెస్. ప్రసన్న తన లైఫ్‌లో తన కెరీర్‌లో తను చాలా అద్భుతమైన అచీవ్‌మెంట్స్ చేసిండు. ఇది నేను నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పిన చూడుర్రి స్టార్టింగ్‌ల. అదే యాజ్ ఇట్ ఈస్‌గా నవదీప్ అన్న నోటకెళ్ళి ఈరోజు వచ్చిందా అనిపించింది. ఇది ఆయన కప్ ఆఫ్ టీ కాదు. ఇంకోటి ఈ లొల్లి పంచాయతీలు ఆయనతోటి కాదు అనే టాపిక్‌లు మాట్లాడినాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నవదీప్ అన్న అదే అన్నాడు. అండ్ అభిజిత్ నోటి నుంచి ఒక అద్భుతమైన డైలాగ్ వచ్చిందబ్బా! నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక రియాలిటీ షోలో నేను గెలిచిన కావచ్చు కానీ, నువ్వు రియాలిటీలో గెలిచినావు భయ్యా అన్నాడు. బాగా అనిపించింది. సూపర్. నిజంగా ఆ ఒక్క మాట చాలు. అంటే 1000 టైమ్స్ బెటర్. ఇక్కడ ఉన్నోళ్ళందరికంటే నువ్వు 1000 టైమ్స్ బెటర్. కానీ ఈ లొల్లి పంచాయతీలు, ఈ ఈ ఈ షో, ఈ ఫార్మాట్ అనేది నీకు సెట్ కాదు అని చెప్పి ఒక మాటతోటి సాగనంపారు. నాకు బాగా అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్‌లో కొన్ని మంచి మంచి విషయాలు ఉన్నాయబ్బా! లైక్ నవదీప్ అండ్ అభిజిత్ వీళ్ళు నవదీప్ అన్న అభిజిత్ ఇద్దరు కూడా తేజ గారు వచ్చినప్పుడు ఉన్న విధానం మీరు గమనించరో లేదో, వాళ్ళు చేతులు కట్టుకొని ఉన్నారు. పంపించేటప్పుడు ఆయన వెళ్ళేదాకా కూడా చాలా సైలెంట్గా, చాలా డీసెంట్గా, ఒక గురువు వస్తే శిష్యుడు ఎంత మర్యాదగా ఉండాలనో 90s, 80s కిడ్స్ ఎట్లుంటారో అది అది అక్కడ రిఫ్లెక్ట్ అయింది. నాకు భలే అనిపించింది. చాలా మర్యాదగా గిటిట్యూడ్ అన్నీ వదిలేసి, అంటే నా పొగరుని, నా స్థాయిని అంతా ఆయన పాదాక్రాంతం చేస్తున్నా అన్నట్టుగా నవదీప్ అన్న బిహేవ్ చేసిండు. ఒక్కసారి ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన క్యారెక్టర్లకు మనం వచ్చేద్దాం అన్నట్టుగా మారడం నాకు భలే అనిపించింది. అంటే గురువుకి వాళ్ళు ఇచ్చిన మర్యాద అనేది నాకు భలే అనిపించింది. అండ్ మీకు గుర్తుందో లేదో, జై అనే సినిమా ఉంటుంది, మా చిన్నప్పుడు వచ్చింది. జై అనే సినిమాతో నవదీప్ అన్న హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యిండు. ఆ సినిమాకి తేజ గారు డైరెక్టర్. సో ఆయన ఫస్ట్ సినిమా అన్నట్టు. అండ్ అసలు అభిజిత్‌కి నాగా ఎంత నచ్చింది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా! ఎన్నిసార్లు అంటే టాస్క్ గెలిచినా, గెలవకపోయినా, ఆడుతున్నా, ఆడకపోయినా అక్కడ నాగా నువ్వు గోల్ఫ్ ఆడతావా? భలే ఏస్తున్నావు నాగా. భలే స్ట్రాటజీ ప్లాన్ చేసిండు నాగా అని ఇట్లాంటివి చెప్పడం కంటిన్యూగా. నాగాలాగా మీరు 2 స్టార్స్ తెచ్చుకోవాలి, నాగాలాగా ఆడాలి అని చెప్తా ఉంటే నాగా మీద అభిజిత్‌కి ఎంత ఇంప్రెషన్ ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది. అవునా కదా చెప్పండి? అండ్ ఇవాళ ఎందుకో సడన్‌గా నాగా గురించి 2 స్టార్స్ తెచ్చుకోవాలి, నాగాలాగా మీరు 2 స్టార్స్ తెచ్చుకోవాలన్నప్పుడు నాగకి బీజీఎం వేసిర్రు. అభిమన్యుడు కాదు వీడు, అర్జునుడు కాదు అని. ఎందుకంటే తేజ గారు వస్తారు కాబట్టి నిజం సినిమాలో పాట వేయాలని చెప్పి వేసిర్రు. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే, అబ్బా నాగుపాము కాటు వేసిందే, ఆ పాట కూడా నిజం సినిమాలోదే. అది కూడా తేజ గారిదే. వేసినా ఏం పర్లేదు. కానీ ఎందుకు వేసిర్రో. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాకు ఇంకొక చిన్న మెమొరీ ఏంటి తెలుసా? అంటే మంచిగా అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ మెమొరీ. సాబాసి సబాసే డుబ్ 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 ఈ పాట ఉంది కదా, బండి బండి రైలు బండి. ఆ పాట తేజ గారు వస్తున్నప్పుడు ఎంట్రీ కోసం వేసారు బీజిఎం కింద. ఆ ఒక్క బీజిఎం నాకు టక్కన నా 8th క్లాస్కి పట్టుకుపోయింది. ఎందుకంటే నా లైఫ్లో నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది డ్యాన్సు. ఆ డ్యాన్స్ ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ మా ఏరియా, మా గల్లీ వినాయక చవితి గల్లీ అనం మేము అక్కడ మేము సందులు అంటాం. సంధి, మా సందుల మా వినాయకుడి దగ్గర స్టేజ్ వేస్తే ఆ స్టేజ్ మీద నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి నా లైఫ్లో కెరీర్లో స్టేజ్ అనేది ఫస్ట్ ఎక్కడం స్టార్ట్ చేసిన. ఆ స్టేజ్ మీద నేను ఫస్ట్ డ్యాన్స్ చేసిన పాట సాబాసి సబాసే. అదే ఫస్ట్ డ్యాన్స్. ఆ తర్వాత నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివేటప్పుడు ఒక్కసారి మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేసిన. అంతే, ఇక మళ్ళీ ఎప్పుడు డ్యాన్స్ చేయలే. అమ్మో మన డ్యాన్స్ గలీజ్ ఉంటుంది. సో ఈ 2 సార్లనే డ్యాన్స్. సో సాబాసి సబాసి నా 8th క్లాస్ని రిమెంబర్ చేసింది. ఎంతమందికి ఈ పాట గుర్తుంది? అండ్ ఈ పాట 2 వర్షన్లలో వచ్చింది. మీకు ఐడియా ఉందా? ఈ పాట ఒకటి రైల్వేకి ఆపోజిట్ వర్షన్లో ఉంటుంది. ఒక దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ అయ్యి గవర్నమెంట్ నుంచి ప్రెజర్ కంప్లైంట్స్ ఇట్లాంటివి అని వచ్చిన తర్వాత ఈ పాటని 2వ వర్షన్లో తీసి మళ్ళీ సినిమాలో పెట్టడం జరిగింది. మీకు ఆ పాటలు గుర్తుంటే కింద మెన్షన్ చేయండి. ఓకే, రైట్. అండ్ ఇంకా ఇందులో హైలైట్స్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే శ్వేతని పంపించడానికి గల కారణము, శ్వేత ఎందులో అయితే కొంత అంటే ఈ టాస్క్కి షార్ట్ పుట్కి అంత లింక్ ఉందా అంటే లేదు. కానీ ఈ ఈ
ఈ టాస్కు తనకి ఈజీ అయ్యే టాస్క్ కదా అని అనుకున్నారు. ఎందుకంటే తను షార్ట్ పుట్ ప్లేయర్. కాబట్టి ఇలా బరువుల్ని ఎత్తి అటు ఇసరడం, టార్గెట్‌ని చూసి అంత దూరంగా ఇసరడం ఇట్లాంటియన్నీ ఆళ్ళకి అలవాటు ఉంటాయి గదా! ఈజీగా ఆడుతదేమో అనుకున్నారు. ఆమె ఎక్కడైతే స్ట్రాంగ్ అనుకున్నారో అక్కడనే ఫెయిల్ అవ్వడము, కంటిన్యూయస్‌గా ఫెయిల్స్ రావడము ఇవన్నీ గూడా అండ్ అండ్ గ్రీన్స్ వచ్చిన 3 గ్రీన్స్ వచ్చిన 6 కంటెస్టెంట్స్‌లో ఎవరు గూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేకపోవడం. ఇదంతా గూడా ఎందుకులే మళ్ళా పుసుక్కున వీళ్ళు గట్టిగా పీఆర్ చేసుకునో లేదంటే ఇప్పుడు ప్రసన్న లాంటి పర్సన్‌కి తన క్యారెక్టర్‌కి తను బయట చేసిన అచీవ్‌మెంట్స్‌కి సో ఇవన్నిటికి విపరీతమైన ఓటింగ్ పడితే రేపొద్దున హౌస్‌లోకి పంపించినా ఇబ్బందే కదా అని చెప్పి వీళ్ళు ముందే సాగనంపిరు మర్యాదగా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఎందుకంటే రెండో రెడ్ కార్డ్ ఇచ్చి పంపాలి అన్న కాన్సెప్ట్ అంటే శ్వేతకి రెడ్ కార్డ్ ఇచ్చిర్రు పంపిర్రు ఓకే. లేదు మనీష్ దగ్గర నుంచి వచ్చిన కార్డు తీసి ఈయనకిచ్చి పంపాల్సిన అవసరం లేదు కానీ ఇచ్చిర్రు. కాబట్టి ఖచ్చితంగా పంపిద్దాం అనుకున్నారు పంపించిర్రు. నేనేమనుకున్నా తెలుసా స్టార్టింగ్ నవదీప్ అన్న రాగానే 3 యెల్లో కార్డ్స్ ఉన్నాయి ఈరోజు అని అంటే మనిషికి కూడా ఇస్తారేమో అనుకున్నా. ఎందుకంటే మనిషికి ఆల్రెడీ ఒక యెల్లో కార్డు ఉంది కదా! అది కూడా ఈ కార్డు కూడా ఇచ్చేసి పంపిస్తారేమో అనుకున్నా. ఎందుకంటే బాగా లేపి ఏంది మునగ చెట్టు కొమ్మకు పడకపోయి పుటుక్కుమని ఇరిగిపోయిన తర్వాత కింద పడ్డట్టుగా చేస్తారేమో అనిపించింది. కానీ ఇవాళ మనీషు అదృష్టం బాగుంది, బాగా ఆడిండు, అదృష్టం కూడా ఉంది. ఏది బిందు మాధవి చెప్పినట్టు కరెంటు పోలంత కష్టం ఉన్నా టూత్ పిక్ అంత అదృష్టం ఉండాలి అని చెప్పింది కదా! సో అట్లా టూత్ పిక్ అంత అదృష్టం ఇలా ఈరోజు బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. వెరీ నైస్. కష్టపడ్డాడు, అట్ ద సేమ్ టైం లక్ కూడా కలిసి వచ్చింది. అండ్ బ్రెయిన్ పెట్టాల్సిన గేమ్ కాదు, కొంచెం ఫిజికల్ టాస్క్ కాబట్టి గెలిచిండు. బ్రెయిన్ పెట్టాలంటే ఆయన ఓవర్ థింక్ చేసి అది ఎటేటో పట్టుకుపోయాడు. ఆ మూటలు తీసుకునేటప్పుడు దాచుకునేటప్పుడు ఫిజికల్ గేమే, ఆ తర్వాత కూడా అందులో వేసేటప్పుడు కూడా ఫిజికల్ గేమ్ కాబట్టి గెలిచిండు. ఇప్పటికైనా మనీష్ భాయ్ ఈ బ్రెయిన్ అంటే ఒప్పుకోకు, నేను అన్ని రకాలుగా ఆడతాను, ఓన్లీ బ్రెయిన్ అని నా మీద రుద్దకురి, మైండ్ గేమ్ అని రుద్దకురి అని చెప్పురు. ఎట్లా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి చెప్తాను. అండ్ మీ టాప్ 5 ఏంటిది? ఇందులో నుంచి 5 మెంబర్స్ను 6 మెంబర్స్ని తీసుకుంటే మీ టాప్ 5 ఏంటిది? నా టాప్ 3 చెప్తే ఇందులో టాప్ 3 ఏంటి తెలుసా? దమ్ము శ్రీజ, నాగప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్. ఇంకా మిగతా ముగ్గురు టాప్ 6 అనుకున్నా లేదా టాప్ 5 అనుకుంటే కనుక మిగతా ఇద్దరు అంటే కనుక ప్రియా ఖచ్చితంగా. టాప్ 5 అంటే ప్రియా, ఇంకెవరు ఉన్నారబ్బా? ఈ నలుగురు అయితే పక్కా, అంతే. ఈ నలుగురు అయితే ఉన్నారు. మీ దృష్టిలో ఎవరు ఖచ్చితంగా ఉంటారు? మిలిటరీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఏం పెద్దగా కనిపించలేదు. అప్పట్లో 2 ఎపిసోడ్స్ మెరిసింది కానీ ఆ తర్వాత ఏం లేదు. సో మీ టాప్ 5 ఇంకా చాలామంది ఉన్నారు కదా, మీ టాప్ 5 ఎవరు కింద మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కంటిన్యూ చేద్దాం. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్కి సంబంధించిన వీడియో వస్తుంది దీని తర్వాత ఒక 3-4 అవర్స్ 5 అవర్స్ అట్లా లేట్ చేసేస్తా. అండ్ నిన్నటి రివ్యూ చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చలో ఓపెనింగ్ శ్రీముఖి వచ్చింది, స్టార్ట్ చేద్దాం అన్నది. ఇక నవదీప్ అన్న వచ్చింది. 3 యెల్లో కార్డ్స్ ఉన్నాయి, నిన్న 2 ఇలా 3 అనుకుంటూ వచ్చింది స్టేజ్ మీదకి. సో 3 యెల్లో కార్డ్స్ తీసి చూపించండు. ఓకే. ఆ తర్వాత అభిజిత్, మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తానా, మామూలుగా ఉండదు ముచ్చట. మీ దగ్గర ఎవరి దగ్గర అయితే యెల్లో కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తే ఆ యెల్లో కార్డ్ రిటర్న్ తీసేసుకుంటా అని చెప్పిండు. ఒక్కరికి రిటర్న్ తీసేసుకుంటా అన్నాడు. అక్కడే చెప్తే అయిపో, ఆ యెల్లో కార్డు మళ్ళీ ఎవరన్నా రాంగ్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఇస్తాము అని ఇట్లాంటిది ఏదైనా చెప్తే బాగుంటుంది కదా. అట్లా చెప్తే భలే ఉంటుంది. సో కోర్స్ డైలీ ఇస్తున్నట్టే 2 యెల్లో కార్డ్స్ 3 యెల్లో, అసలు స్టార్టింగ్ 3 యెల్లో కార్డ్స్ అన్నారు కదా, లాస్ట్లో వేయలేదు. అదేందో వెరైటీ. సరే ఇవన్నీ పక్కన పెడితే మిగతా వాళ్ళలా కాకుండా మీరందరూ బాగా ట్రై చేసి 2 స్టార్స్ తెచ్చుకోర్రి నాగాలాగా అని చెప్పిండు అభిజిత్ అన్న. ఆ తర్వాత నవదీప్, కొంపదీసి ఈరోజు అందరూ బాగా ఆడతారే ఏంటి అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూసిండు. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఇలా ఆర్డర్ చక్కగా అని చెప్పి. సరే ఆ తర్వాత మనకి తేజ గారు వచ్చారు. తేజ గారి ఇంట్రడక్షన్, ఆయన వల్లే నువ్వు ఇలా ఉన్నావు, ఆయన వల్లే డిసిప్లిన్ వచ్చింది, ఆయన వల్లే ఈ కుర్చీలో కూర్చున్నావు, ఆయన వల్లే నువ్వు ఆన్ టైం షూటింగ్ ఉంటున్నావు, ఆయన వల్లే కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అయినావు అని చెప్పి తేజ గురించి చెప్పింది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అవ్వడం అనే పాయింట్ మనకి ఇక్కడ కరెక్ట్గా తేజ గారు వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది. అంటే రోడ్డు మీద పోతుండగా ఒక మనిషిని చూసి ఆ మనిషి నచ్చి ఆ మనిషిని హీరోగా పెట్టుకున్నారు. అదే రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటే నిజం సినిమా టైంలో మహేష్ బాబు గారితో చేస్తున్న టైంలో కనబడ్డాడు అని ఒక మాట చెప్తే, ఒరి అమ్మ లక్ చూడు ఎట్లాంటిది, ఇది కరెంటు పోల్ అంత కష్టంగా అంటే టూత్పిక్ అంత లక్ ఎట్లుంటుంది అంటే ఇట్లా పనికి వస్తుంది అని. ఎవరో పెద్ద సీనియర్ హీరో కూడా షూటింగ్ చూడడానికి పోతే గుంపులో మంచిగా కనిపిస్తే ఇతని హీరోగా పెట్టుకున్నారు అని ఒక స్టోరీ ఉంటుందబ్బా. నాకు ఆ పాత హీరో గుర్తు రావట్లే పేరు, కానీ అదొక స్టోరీ ఉంటుంది. సేమ్ సినిమా షూటింగ్ చూద్దామని పోతుంటే గుంపులో భలే ఉన్నాడు ఈయన, ఈ అబ్బాయి ఇతని హీరోగా పెట్టి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నారు అని ఒక స్టోరీ ఉంటుంది. లైక్ మనోడు అంటే నవదీప్ అన్న రోడ్డు మీద పోతా ఉంటే టక్కన చూసి ఈ పిల్లాడు బాగున్నాడు అని చెప్పి తీసుకోవడం యాదృచ్ఛికం, అసంభవం,
ఈ రోజుల్లో కాని ముచ్చట. అప్పట్లో అంటే నడిచింది కాదు. యాహ్! ఆ తర్వాత ఇక సార్ వచ్చిర్రు. సాబాసే దుంపటకర టప్పటకర వచ్చేసిండు సారు. వచ్చిన తర్వాత రాంగానే నవదీప్ అన్న 2 చేతులు కట్టుకున్నాడు. అభిజిత్ 2 చేతులు కట్టుకున్నాడు. మర్యాదగా నిల్చున్నారు. సారీ ఇక్కడ నవదీప్ అన్న గురించి చెప్పారు. ఏంది మీరే కదా ఈ టాలెంట్‌ని పైకి తీసుకొచ్చారు. మీరు ఇలాంటి టాలెంట్‌ని తెచ్చారు. ఇట్లా అంటే నేనేం కాదమ్మా. నేను ఒక మెట్టుని మాత్రమే. ఆళ్ళకి టాలెంట్ ఆళ్ళే పైకి పోతారు అని చెప్పిండు. వావ్! అనిపించింది నాకు. నిజంగా ఎవ్వరు కూడా వాళ్ళ అంటే ఇది ఎవరు ఒప్పుకోరు. కాకపోతే ఎవ్వరు కూడా వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసేయరు. తోపులు, తురుములు చేసి పెట్టరు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు 'బీబీ అగ్ని పరీక్ష' అనేది వీళ్ళకి ఎంత పెద్ద ఆపర్చునిటీ తెలుసా? ఎందుకు 'బీబీ అగ్ని' 'బిగ్ బాస్' అంటే తోపా అంటే అట్లా కాదు. 'బీబీ అగ్ని పరీక్ష' అనే దాంట్లో అసలు వీళ్ళు 'బిగ్ బాస్‌లో' ఎట్లుండాలనేది ఘోరంగా ట్రైన్ చేస్తుర్రు. లాస్ట్‌లో ఒక మాట అన్నారు చూసిర్రా? మీలో ఎవరైనా టాప్ 5కి పోయినా, విన్ అయినా గానీ అది మా విజయం అయితది. మిమ్మల్ని గ్రిల్ చేస్తానం, మిమ్మల్ని మాడ్స్‌క తింటానం, మిమ్మల్ని కాల్స్‌క తింటానం దేనికి అనుకుంటుర్రు? మిమ్మల్ని అంత షైన్ చేస్తున్నాం. అక్కడికి అసలు మీకు 1 వీక్ ఒకసారి రీసెట్ చేసుకునే ఆప్షన్ మాత్రమే 'బిగ్ బాస్‌లో' ఉంటది. కానీ ఇక్కడ ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి ఎపిసోడ్‌లో, ప్రతి టైము మేము మీకు ఆప్షన్ ఇస్తున్నాం. మిమ్మల్ని మార్చుకునేటట్టు ఇస్తున్నాం. మీ మాట, ఆట, పాట అన్నీ విత్ గైడెన్స్ మేము మార్చేటట్టుగా చేస్తున్నాం. మేము ఎందుకు చెప్తున్నాం? ఆ షోకి పోతున్నారు కాబట్టి ఆ షోకి ఎట్లుండాలో అట్లా తయారు చేస్తున్నాం అని చెప్పి భలే చెప్పిర్రు అనిపించింది. సరే. ఇక సార్ ఏమన్నాడంటే లైఫ్‌లో ఫెయిల్యూర్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఉంటది. కొందరు ఇక్కడ స్టార్స్ అయితారు అన్నారుగా. జీవితంలో అందరూ స్టార్స్ కావాలని కోరుకుంటున్నా. అండ్ నవదీప్ ఎక్కడ దొరికిండంటే రోడ్డు మీద దొరికిండు. ఆ పాయింట్ చెప్పిండు. అదేంటి సార్ నిజంగా ఏదో ఈ పిల్లాడు రోడ్డు మీద దొరికాడండి అన్నట్టుగా నవదీప్ రోడ్డు మీద దొరికిండని చెప్పిండు. భలే అనిపించింది. ఆ తర్వాత నిన్నటి 7 జంటలు రాండి. ఈ 7 జంటలలో మీకు ఎవరన్నా జంటతోటి ఉండొద్దు. వేరేటోళ్ళతో పార్ట్నర్ అయిదామని అనుకుంటే మార్చుకోవచ్చు అని చెప్పిర్రు. అయితే కొంతమంది అవసరం లేదని చెప్పి పోయి కూర్చున్నారు. లైక్ నాగా అండ్ ప్రసన్న ఇట్లాంటి వాళ్ళు. ఎవరు అనూష, దివ్య, కళ్యాణ్ వీళ్ళంతా కూడా అంటే ఎవరైతే నాకు పర్లేదు నేను ఇతనితో కంటిన్యూ కాగలుగుతా అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ శ్రీజ ఉంది చూసిరా, అంటే వేర్ వీ కెన్ గివ్ ద కంటెంట్ అనేది ఒక క్లారిటీతో ఉంది. అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు నేను జంటను మార్చుకోనంటే నువ్వు కనబడవు. జంటను మార్చుకుంటా నాకు ఏదో రీజన్ చెప్పి జంటను మార్చుకుంటా అంటే వేరేటోళ్ళతో కూడా ఆడి నువ్వు గెలవచ్చు. నిన్న జంటతో అంత బాగా ఆడిన శ్రేయ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడిరు టాస్క్. లైక్ నాగా కూడా బాగా ఆడిండు. అందరికంటే షాకిబ్ ఆడిండు, అనుష ఆడింది. శ్రీజ కూడా చాలా ట్రై చేసింది, కష్టపడి ఆడింది. వాళ్ళు బాగానే ఆడారు. కానీ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, వేరేటోళ్ళతో చూద్దాం అనుకుంటున్నా. నిన్న ఆల్రెడీ ఏమంతో ఆడినా, ఇదివరకు ప్రియాతో ఆడినా కాబట్టి ఇంకోరు నన్ను చూద్దాం ఇట్లాంటివన్నీ చెప్పింది చూసిరా. కంటెంట్ మేక్ చేసింది అబ్బా, కంటెంట్ క్రియేట్ చేసింది అక్కడ. ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. పైకెళ్ళి ఎందుకు ఊరికనే అక్క చెల్లెలు లెక్క మంచిగా ఉన్నారుగా మీరు ఇద్దరంటే అట్లా కాదు, కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఊరికనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఊరికైనా కంటెంట్ ఇచ్చింది, ఊరికైనా మాట్లాడిందా. ఆ మాటలతోటి నవదీప్ అన్న వెనక నుంచి వెళ్ళి చూడు, ఇక్కడ చూడు ఆమెకి ఎంత ఎలివేషన్స్ పడ్డాయో. ఎవరితో ఉన్నా నువ్వే ఆడతావనే కదా అని చెప్పి అంటాడు. ఆ టైప్లో వెనక నుంచి ఎలివేషన్స్ పడుతూనే ఉన్నాయి. అంటే స్కోప్ తీసుకొని నాకు అవకాశం రాలేదు అని చాలామంది అంటారు కదా. ఇప్పుడు ప్రసన్న వెళ్ళిపోయాడు అతను కూడా నాకు కరెక్ట్ అవకాశం రాలేదు. ఆయన శ్వేత అంటది నాకు కరెక్ట్గా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. మనీష్ అంటాడు నేను ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. ఎవరు ఇక్కడ శ్రీజకు కూడా అవకాశం రాలే. అక్కడ స్కోప్ లేదు, అయినా కానీ తీసుకొని నిల్చున్నది. నేను హరీష్ కూడా నిల్చుంటాడు అనుకున్నా. హరీష్ శ్వేత పోయి కూర్చున్నారు. ఇంకా నేను శ్వేత వచ్చి హరీష్కి మళ్ళీ ఈ ఎపిసోడ్లో హరీష్ సైలెంట్గా ఉన్నాడు. తేజ గారు ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ఉంటాడు ఆయన సైలెంట్గా. మీరు గమనించండి, హరీష్ కూడా ఎక్స్ట్రా మాట్లాడలే తేజ గారు ఉన్నప్పుడు. అంటే తర్వాత కూడా మాట్లాడలే. ఈ ఎపిసోడ్ అంతా చాలా కామెంట్ కంపోజ్డ్గా ఉన్నాడు. కాకపోతే ఎక్స్ట్రా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆర్గ్యూ చేస్తున్నాడు. మామూలుగా అయితే అక్కడ నుండి ఆర్గ్యూ చేస్తాడు. నాకు మార్చుకోవాలని ఉంది, నా ఇష్టం, నేను మార్చుకుంటాను, నేను ఇంకోరితో ఉంటా, ఇట్లాంటివన్నీ ఉంది. అట్లా కాకుండా సింపుల్గా ఉన్నాడు. సరే అయిపోయింది. వాళ్ళిద్దరు పోయి అక్కడ కూర్చున్నారు. ఇంకొకసారి అడిగింది శ్రీముఖి, ఎవరైనా ఇంకా మార్చుకునే అవకాశం ఉందా, మార్చుకోవచ్చు అవకాశం ఉంది అని అంటే టక్కన వచ్చి శ్వేత వచ్చి నిల్చుంది, నేను వేరే వాళ్ళతో మార్చుకుంటాను. అక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరు? శ్రీజ, ప్రియ, షాకిబ్ అండ్ శ్వేత, హరీష్ వీళ్ళంతా నిల్చున్నారు. కల్కికి నిన్న ఆపర్చునిటీ రాలేదు కదా, కల్కిని అక్కడ నిల్చోబెట్టారు. కల్కి నిన్న ఎవ్వరు తీసుకోలేదు, అసలు నేను ఎవరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఈ రోజన్నా తీసుకుంటారో లేదో చూద్దాం, నీకు అసలు ఎవరు అన్న అవకాశం ఇస్తారో లేదంటే నాకు నవ్వొచ్చింది. అరే నిన్న కల్కిని పక్కన పెట్టింది మీరు పోయి, కల్కి పేరు పిలిచి కల్కితోటి ఇంకోని సెలెక్ట్ చేసుకోమంటే వేరేటోళ్ళకి బ్యాడ్జ్ ఇవ్వంటే ఆమెకు ఆల్రెడీ టీం ఫామ్ అయ్యేది కదా. అసలు కల్కి పేరు తీసుకోకుండా ఆపేసింది మీరు. అక్కడ 15 మంది ఉన్నారు, 14 మంది ఉంటే అందరికీ పేర్లు దొరుకుతారు. అక్కడ 15 మంది ఉన్నారు కాబట్టి పేరు దొరకలేదు. అండ్ ఇంకోటి కల్కిని పిలవకపోవడం వల్ల ఆగిపోయింది. అండ్ కల్కికి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ కల్కి మీద ఎవరికి లేదు కాబట్టి
నెగెటివ్ బ్యాడ్జీలు అంటే నెగెటివ్ బ్యాడ్జీలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆమెకి ఎవరు ఇవ్వలేదు అంటే ఆమె పాజిటివ్ కదా. నీకు అవకాశం వేయలేదు, నేను ఎవ్వరు పట్టించుకోలేదు ఆల్రెడీ చెప్తారు. సరే ఇక అయిపోయింది. శ్రీజ నాకు వేరే వాళ్ళతో ఉండాలని ఉంది, వేరే పేరుతో ఆడాలని ఉంది అన్నది. ప్రియా వచ్చేసి ఎందుకులే బాగా లక్కు కలిసి రాదు నాతోటి అని అనగానే హైలైట్ చూడు, ఈయనతోటి ఉంటే ఆడ లక్క కలిసి రాదు అని అంటే షాకీబే కత్తెర పట్టుకొని, అంటే నెక్స్ట్ టాస్క్ లెవెల్లోకి కత్తెర పట్టుకుంటే ఈ జంటతో కడిగేసుకొని వేరే జంటతో అతుకు పెట్టుకోవచ్చు, ఎవరితోటన్నా అతుకు పెట్టుకోవచ్చు, ఆపోజిట్ వాళ్ళు నో అనడానికి లేదు అని చెప్పారు. చెప్తే షాకీ బురుకుపోయి కత్తెర పట్టుకొని ఎందుకు వచ్చిన బాధ, నా లేడీలా కామే అనుకుంటా కాబట్టి ఆమెతోటే పేరైతే ఎంత ఇడిచి పెడదామన్నా బంకలెక్క పట్టుకుని ఇడితేనే లేవు కదా అన్న సెన్స్లో నా లేడీ లక్కు బీజిఎం తోటి మళ్ళీ పోయి ప్రియాకి అతుక్కున్నాడు. హైలైట్ అది అసలు. హైలైట్ ఏంటంటే ఇక్కడ శ్రీజ ఒక్కతే స్టార్టింగే శ్రీజ బదర్ కొట్టుకుని ఉరికింది, పోయింది, కత్తెర పట్టింది, నేను కలికింది తీసుకుంటా అనేది వెళ్ళిపోయింది. శ్రీజ ప్రతి దగ్గర శ్రీజ నిరూపించుకుంటూనే ఉందబ్బా. అసలు కంటెంట్ క్రియేట్ చేసిందా, ఎంబటే కత్తెర టాస్క్ పెట్టిరా, శ్రీజ ఉరికిందా, కత్తెర పట్టిందా, పేరు మార్చుకుందా, సూపర్. ఇక్కడ మిగతా ఎవరు ఉన్నారు, నెక్స్ట్ షాకీ పట్టుకుంటే షాకీ ప్రియాతోటే ఉంటానని వెళ్ళిపోయా. ఆ తర్వాత ఎవరు, శ్వేత పట్టుకుంటే అక్కడ ఉన్నది హరీష్ అండ్ శ్రియతో ఆడితే వర్కౌట్ కదా, ఆమెకి ఇంత ఉంది, చిన్నగా పిల్లలు ఉంది, చిన్న పాప లెక్క, ఆమెతో కాదన్న ఉద్దేశం మనసులో ఉన్నా కానీ బయటకు చెప్పడం ఆమె హైపర్ నేను హైపర్ కాబట్టి కలవదు, బ్యాలెన్సింగ్ ఉండాలి కాబట్టి నేను మళ్ళీ హరీష్నే చూస్ చేసుకుంటా అని చెప్పి ఇంత దానికి రావడం ఎందుకు, ఫ్లాప్ అవ్వడం ఎందుకు, అక్కడ చాయిస్ లేక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా శ్వేతకి మైనస్ అయినాయి. సరే ఏం చేస్తాం, అయిపోయింది. శ్వేత పేరేం మారలేదు. అక్కడికి మళ్ళీ హరీష్ తోటే జోడీ అయిపోయింది. ఆ తర్వాత హరీష్ మాత్రం చాలా క్వైట్గా సైలెంట్గా ఆహా హరీషేనా మాస్క్ మీద హరీషేనా అన్న సెన్స్లో కనబడ్డాడు ఇవాళ నాకు. ఆ తర్వాత శ్రేయ నువ్వేం బాధపడకమ్మా, హెడ్ లేపి పో అని చెప్పింది. సరే ఇక ఆ తర్వాత తేజ గారు సద్వినియోగం చేసుకోండి, మంచి ఆపర్చునిటీని బాగా మ్యాక్సిమం యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేయండి నాలాగా అని చెప్పిండు. ఈ జడ్జెస్కి చెప్పి వెళ్ళిపోయిండు. మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఎంకరేజ్ మేము చేస్తాం మంచి టాలెంట్నే. ఎందుకంటే సింపతి అనేది స్టార్టింగ్లో సడన్గా కొంతమంది మీద సింపతి స్టార్ట్ అయింది కానీ ఇప్పుడైతే సింపతి లేదు. కానీ బయట కొన్ని శక్తులు, అతీత శక్తుల వల్ల ఏంటంటే ఫేక్ ఓటింగ్ వల్ల కొంతమంది వాళ్ళు అస్సలు పనికిరారు అన్నోళ్ళకు కూడా విపరీతమైన ఓటింగ్ పడడం అండ్ బిగ్ బాస్లో నుంచి లోపల నుంచి ఉండే శక్తులు కూడా చూడ్డానికి అందంగా ఉన్న వాళ్ళు కావాలని కొంతమందిని అంటే వాళ్ళకి ఓటింగ్ పడకపోయినా తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. దానివల్ల మైనస్ జరుగుతుంది. కానీ జనాలు అయితే మ్యాక్సిమం మంచికి ట్రై చేస్తారు, మంచి వాళ్ళకి ఓటేయడానికి. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైతే మంచి కంటెస్టెంట్లో వాళ్ళకి ఓటేయండి మీరు కూడా. ఈ 2 డేసే, ఈరోజు రేపే, ఎల్లుండి ఏం లేదు, జస్ట్ హాయ్ బైల్ టాటా బై బైల్ చెప్పేస్తారు వాళ్ళకి. ఎల్లుండి కూడా ఓటింగ్ ఉంటుంది కావచ్చు కానీ జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఫేర్వెల్ లెక్క చేసేసి పంపించేస్తారు అంతే, అంతమించి ఇంకేం ఉండదు. ఎవరిని టాప్ అని వీళ్ళు సెలెక్ట్ చేయరు. ఎందుకంటే డైరెక్ట్గా ఆన్ స్టేజ్ ఏది 7th రోజు గ్రాండ్ లాంచ్ రోజు ఆన్ స్టేజ్ ఫైనల్ అంటే ఎవరైతే టాప్ వచ్చిన కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళని లోపలికి పంపించేస్తారు. 13 మందికి, ఎవరైతే ఈ 13 మంది ఉన్నారో ఆ 13 మందిని సూట్ కేసులు ప్యాక్ చేసుకోండి, నెలకు సరిపడా బట్టలు తీసుకోండి, 4 వారాల వీకెండ్ కాస్ట్యూమ్లు తీసుకోండి, సూట్ కేసులో నింపుకొని రారీ అని చెప్పి అందరికీ సూట్ కేసులు పంపడం జరిగింది. సో ఆ సూట్ కేసులలో పెట్టుకొని నిల్చుంటారు అన్నట్టు అంతే. అక్కడ స్టేజ్ మీద నిల్చుంటారు, నువ్వు విన్ను నువ్వు అవుట్, ఏది మన ఎలిమినేషన్ టైంలో చేస్తాం కదా ఆ టైప్లో ఏదో ప్రాసెస్ పెడతారు. లేదంటే గ్రాండ్ లాంచ్ మీద గ్రాండ్గా ఓపెన్ చేసి అందరినీ రమ్మంటారు. లేదంటే అక్కడనే స్టేజ్ మీద ఒక పక్క కూర్చొని పెట్టి కామనర్స్గా ఎంట్రీ కావుతున్నారని ముచ్చట పెడతారు. ఏదో ఒక రకంగా అంటే ఇప్పుడు ఇంకా ప్లాన్ చేయలేదు, ఇంకా షూట్ కాలేదు కాబట్టి తెలియదు, తెలిస్తే చెప్తా. కానీ ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కొంచెం సస్పెన్స్ పెట్టి గ్రాండ్ లాంచ్లో ఒక గంట సేపు హంగామా ఉంటుంది. ఇదే ఒక గంటన్నర హంగామా మంచి రసవతరంగా ఉంటుంది. ఆ 10కి ఇందులోకి వెళ్ళి ఒక 5 కంటెస్టెంట్స్ను 6 కంటెస్టెంట్స్ను లోపలికి పంపించేస్తారు. జడ్జెస్ చాయిస్ ఏమన్నా అంటే గ్రాండ్ లాంచ్ రోజు జడ్జెస్ కూడా ఉంటారు, మన జ్యూరీ మెంబర్సు నవదీప్ అన్న, అభిజిత్, బిన్ మాధవ్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు కూడా శ్రీముఖి కూడా ఉంటుంది. సో వీళ్ళు కూడా అక్కడ మా చాయిస్ ఇది అని చెప్పి కూడా పంపించే ఛాన్స్ కూడా ఉంది. ఒక ముగ్గురిని ఇట్లా ఒక ముగ్గురిని అట్లా కూడా పంపొచ్చు. సరే తేజ గారు వెళ్ళిపోయిన తర్వాత నవదీప్ అన్న స్టైల్ మారింది, నా నడక మారింది నా, అయితే ఆ పాటే శ్రీముఖి వాడింది, అక్కడ స్టైల్ మారింది, మన క్యారెక్టర్లకు మనం వచ్చేద్దామని చెప్పి మళ్ళీ వాళ్ళ స్టైల్లోకి వాళ్ళు వచ్చారు. అండ్ అక్కడ టాస్క్ స్టార్ట్ అయింది. మూటలు పెట్టిరయ్యా
ఇన్ని మూటలు పెట్టి చిన్న చిన్న ముల్లలు కట్టిరు. అందులో ఏం పెట్టుంటారబ్బా వెయిట్ ఏమో. అయితే ఇక్కడ మేము మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. నేను ఒకటి చెప్తాను, నవదీప్ ఒకటి చెప్తాడు. కానీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒక ఛాయిస్ తీసుకోవాలి అని అంత స్టార్టింగ్ ఒక డ్రామా లెక్క చేశారు. ఏం లేదు, అక్కడ ఎక్కువ ముళ్ళలు తీసుకుంటే ఎక్కువ బరువు అవుతుంది కావచ్చు, చాలా కష్టం అవుతుంది కావచ్చు. మరి తక్కువ తీసుకుంటే బెటర్ ఏమో అని ఒకరంటారు, ఎక్కువ తీసుకుంటే బెటర్ ఏమో ఒకరంటారు. అట్లా కన్ఫ్యూజ్ చేసేస్తారు. కాకపోతే అక్కడ అన్ని ముళ్ళలు పెడతారు. ఆడేటోళ్ళు మీ టీంలో ఒక్కొక్కరు రారి అని అంటే అక్కడ నుంచి హరీషు, మన ఆ, నాగా, శ్రీజ అండ్ మనీష్, అట్లా ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. మనీష్ బాగానే కలెక్ట్ చేసిండు. యాక్చువల్ డిమాన్ పవన్ మెయిన్ చెప్పాలి. డిమాన్ పవన్ ఒక స్ట్రాటజీ ఆలోచించిండు అక్కడ. నాకైతే అది చూడంగానే బెస్ట్ స్ట్రాటజీ అనిపించింది. వావ్ అనిపించింది. ఎంబటి మళ్ళీ అనిపించింది వరకు కిందికి వెళ్ళి అందరు ముళ్ళే అక్కడ పెద్ద మూటలు అన్నీ ఉన్నాయి కదా, ఉర్రికి పోయి జంప్ చేసి ఇట్లా 2 చేతులతో అలగబట్టుకొని దాని మీద పండుకుంటే పట్టుకొని అట్నే గట్టిగా ఇట్లా దగ్గరికి ముడుచుకున్నట్టుకుంటే ఏమన్నా వర్కౌట్ అయ్యేదేమో. అయినా కూడా కాదు, చిన్న చిన్న ముళ్ళలు ప్యాకెట్స్ లెక్క ఉన్నాయి కదా, గుంజేయచ్చు. వాళ్ళు కిందికి వెళ్ళి మెల్లగా ఎలకలు తోడినట్టు కదా, పెద్ద బియ్యపు సంచికి ఎలకలు కింద హోల్ చేసి మెల్లగా తోడుకుంటూ మొత్తం కథం చేసే చూడు. ఆ టైంలో వాళ్ళు కిందికి వెళ్ళి ఒకటి ఇగుతూనే ఉన్నారు. ఇగి మొత్తం ఖాళీ చేసిరు. పాపం డిమాండ్ పవన్కి ఏమి లేవు, గిన్నెనే ఉన్నాయి. ఆఖరి ఇగో మొత్తం మూటల మీద పడ్డ డిమాండ్ పవన్ అన్ని అరుసుకొని పట్టుకున్న వ్యక్తి దగ్గర గిన్నె అయిపోయినాయి. ఆయన దగ్గర నుంచి గుంజుకొని పోయినా హరీష్ దగ్గర ఇన్నున్నాయి, మనీష్ దగ్గర ఇన్నున్నాయి, శ్రీజ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గర తప్ప అందరి దగ్గర హైలైట్. కానీ డిమాండ్ పవన్ ఒక స్ట్రాటజీ ఆలోచించి టాస్క్లో ఎక్కువ వేసిండు అనుకోండి. ఆ స్ట్రాటజీ కారణం ఏదో కూడా చెప్తా. అయితే ఇది అయిపోయింది. ఆ తర్వాత కొట్లాడిరు, అటు తిరిగిరు. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఎవరి దగ్గర ఎన్ని ముళ్ళు ఉన్నాయి, బజర్ అయిపోగానే ఎన్ని ముళ్ళు ఉన్నాయి అన్ని ముళ్ళు జాగ్రత్త ఉంచుకోరి. ఉంచుకున్న తర్వాత ఒక ప్రాపర్టీ పెట్టిరు. ఇట్లా స్లైడ్ లెక్క ఉంది కదా, హోల్స్ ఉన్నాయి, ఇటు 3 హోల్స్ ఉన్నాయి. మధ్యలో మనిషి పడుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇదంతా అవుతుంది. మళ్ళీ మనిషి పట్టుకున్నాడు, అది కట్టుకున్నాడు. ఈ ముళ్ళలకి సైడ్లో హోల్స్ ఉన్నాయి కదా, సైడ్కి కిందున్న హోల్స్లోనే వీళ్ళు వేసుకుంటున్నారు. ఏ మనిషికి కూడా ఏం పెద్ద ఇబ్బంది కాకుండానే వేసుకున్నారు. ఒక్కసారి ఒక మనిషి మీద పడ్డది కానీ మనుషుల మీద పడకుండా సైడ్కి వెళ్ళి వేసుకుంటారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ అదొక చిన్న లుక్ అపీరెన్స్ ఉంటుంది కదా అని చెప్పి ఒక డబ్బా పెట్టి స్లోప్ లెక్క పెట్టి దానికి ఇట్లా తాడు పెట్టి పైన కట్టుకొని చేతులతో పట్టుకోవాలి. వాళ్ళకి జరంత కష్టపెట్టడం, ఇద్దరు ఆడి తట్టుకుండేటట్టు చేసారు. ఇక మెయిన్గా ఆట అంతా కూడా మూటలు అందులో వేసేటోళ్ళదే. ఇక్కడ నాకు హరీష్ పడుకున్నాడు, శ్వేత వేస్తుంది మనకు ఫ్రంట్ ఫేస్లో. ఇటు పక్కన నాగా అండ్ ప్రసన్న పడుకుంటే నాగా. యాక్చువల్లీ ప్రసన్న అవి తీసుకోవడంలో కూడా కష్టం కాబట్టి పరిగెత్తి తీసుకోలేడు కాబట్టి ఈ టాస్క్లో అట్లా ఆడలేకపోయాడు. ఇక్కడ కూడా మరి థ్రోయింగ్ చేసి దానిలో ఆడతాడేమో అనుకుంటే అక్కడ కూడా ఆడలేకపోయాడు. ఇట్లా ఛాయిస్ కూడా లేదు, ఆడతలేడు, తీసుకుంటలేడు. అంటే ఆయనకు అప్పటికే నిరాశ వచ్చేసింది అబ్బా. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచే ఇది మనది కాదురాబాయ్, ఇక్కడ ఉండలేము మనం అన్న సెన్స్కి వచ్చిండు. అండ్ ప్రసన్న నాగాతో రూమ్మేట్ అట. ఇక్కడ వీళ్ళు బిగ్ బాస్ షూటింగ్ టైంలో వీళ్ళు రూమ్స్ ఇచ్చారు. కొంతమంది నేను ఇంటికి పోయి వస్తాను వాళ్ళని పంపించారు, లేకపోతే రూమ్స్ ఇచ్చారు గెస్ట్ హౌస్. సో అక్కడ సేమ్ రూమ్మేట్స్ అట. కానీ నాగా ఆయన ప్రసన్న మాట్లాడుకోలేదట చూడుర్రి. అంటే ప్రసన్న మాట్లాడలే ఆయనతోటి. నాగా కూడా సైలెంట్గా ఉన్నాడేమో, ఆయన తక్కువ మాట్లాడారు రాక. సరే అయిపోయింది, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. మంచి ఎమోషనల్ బిట్ వచ్చింది అక్కడ. వాళ్ళిద్దరు మంచి ఒక బాండ్ ఏర్పడ్డది నిన్న ఎపిసోడ్ తోటే. సో సరే ఓకే, డంబ్ అని ఇచ్చిన తర్వాతనే బాండ్ ఏర్పడ్డది. మా మధ్య మాటలు కలిసి బాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన 1 డేకి ఆయన వెళ్ళిపోవడం బాధ అనిపిస్తుంది అని లాస్ట్లో మాట్లాడిన మాటలున్నాయి కదా. అయితే ఇక టాస్క్ స్టార్ట్ అయింది కదా. టాస్క్లో నాగప్రశాంత్ ఏం చేసినా వెనక నుంచి అభిజిత్ సూపర్ స్ట్రాటజీ, నాగా భలే ఆడుతున్నావు, నువ్వు గోల్ పడతావా ఇట్లాంటి అంటా అన్నాడు. ఆయన పాపం కష్టపడ్డాడబ్బా. నాగా ఏం చేసిండంటే ఒక స్ట్రాటజీ ఆలోచించాడు. ముల్లెలు ఇట్లా వేసిండు. ఒక హోల్ దగ్గరికి అన్నీ వచ్చి చేరినాయి కదా, ఇంకా వేరే ఒక మూటతోటి అక్కడ ఉన్న ముళ్ళని కొడుతూ ఉంటే అవి అట్లా పడతాయి కదా అని ప్లాన్ చేసింది. కానీ వర్కౌట్ కాలే. గ్యాప్లో ఏం చేశారంటే డిమాండ్ పవన్ దగ్గర కొన్నే ఉన్నాయి అండ్ శ్వేత దగ్గర కొన్నే ఉన్నాయి. శ్వేత దగ్గర కొన్ని ఎందుకు ఉన్నాయంటే ఇక ఒకరితో గుంజుకోవడం అనేది స్టార్ట్ అయింది. అండ్ శ్వేత అంత తక్కువ ఎట్లా వేసిందబ్బా నాకు అర్థం కాలే. హరీష్ ఇన్ని పట్టుకొచ్చింది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. శ్వేత అయితే 9 వేసిందబ్బా ఆ హోల్లో. ఈమె షార్ట్ పుట్ ప్లేయర్ పాపం, ఆమెకి ఇది పెద్ద మైనస్. అట్లాంటి ఆటకి, ఆ సిమిలర్ ఆటకి ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఆట ఆడలేకపోతే పెద్ద మైనస్ అవుతుంది. సరే అయితే దిక్కు డిమాండ్ పవన్ గట్టిగానే వేస్తూ ఉన్నాడు, జేబులలో ప్యాకెట్లు నింపుకున్నాడు కదా, వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత
శ్వేత పోయి ఇక్కడ శ్వేత పోయి నాగ ప్రశాంత్ దగ్గర ఆ ముల్లెలన్నీ తీసుకొచ్చుకొని ఈడబెట్టుకుంటే ఈ డిమాండ్ పవన్ ఆమె దగ్గర తీసుకొని పోయి అందులో వేసుకున్నాడు. ఈమె ముల్లెలు తెచ్చింది కానీ ఆయన తీసి వేస్తున్నాడు. మనకు చాలా ఫుటేజ్ కట్ చేసి ఉండొచ్చు, అందుకే మనకు అంతా కట్ అయిపోయింది. కానీ అదికు మనీషు తన దగ్గర ఉన్నాయని వేసిండు. అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోవడానికి ట్రై చేసిండు. సో మనీష్ కూడా బాగానే వేసిండు. ఇక శ్వేత హరీష్ కలిపి, అది శ్వేత 9 వేసింది, డిమాండ్ పవన్ 26 వేసిండు, శ్రీజ 23 వేసింది. శ్రీజ చూడురు ఎక్కడ తగ్గది. అది దట్ వాజ్ ద దమ్ము శ్రీజ. అండ్ నాగ 14 వేసిండు. ఈ దాలియా వాళ్ళు 17 వేసారు, అనుష వేసింది, షాకిబ్ 13 అండ్ మనీష్ 26. సో మనీష్కి అండ్ మన డిమాండ్ పవన్ పేరు కంటిన్యూగా ఊకే మాట్లాడడం జరుగుతలేదు కాబట్టి మనం చెప్పడానికి అత్తలేదు అబ్బా నిజంగా, అంటే టక్కన నోటికి వస్తలేదు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది. సరే వీళ్ళిద్దరికి 26 కాబట్టి వీళ్ళిద్దరి మధ్య టై బ్రేకర్ పెట్టాలన్నారు. ఎందుకు శ్వేత తక్కువ వేసినావు, నువ్వు షార్ట్ పుట్ ప్లేయర్, నువ్వే గెలుస్తావు అని చెప్పి మేము ముగ్గురం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు ఇట్లా అయింది అని అంటే అది మిస్ అయింది కాలేదు అది చెప్తుంది. ఆమె ఏదో చెప్పిందిలే కానీ అయితే హరీష్ నువ్వెందుకు వేయలేదు మరి, నువ్వు ఆడొచ్చు కదా అని అంటే లేదు ఆమెకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, ఎందుకంటే ఎల్లో కార్డు ఉంది కాబట్టి నాకు ఇంకొక ఛాన్స్ ఉండదు, ఇప్పుడు ఆడతాను అని చెప్పి అన్నది. అండ్ ఇంతకంటే ముందు కూడా ఫస్ట్ రౌండ్లో ఆ ముల్లెలన్నీ తీసుకొచ్చే మూటలన్నీ పట్టుకొచ్చేటప్పుడు నేనే కదా ఆడింది, సో అక్కడ నేను తీసుకున్నాను కాబట్టి సెకండ్ దానికి ఇద్దామని అనుకున్నాం. అండ్ నాకు యాంకిల్లో కూడా కొంచెం పెయిన్ ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నామో అని చెప్పి చేసిన అని ఇవన్నీ చెప్పిండు. మొత్తంగా ఓవరాల్గా చూసిరా రీజనింగ్ ఇచ్చుకుంటాడు హరీష్ గొప్పతనం ఏంటంటే రీజనింగ్ ఇచ్చుకుంటాడు కాబట్టి ప్లస్ అవుతుంది. మొత్తం క్లారిటీగా చెప్పిండు కాబట్టి ఆయన తప్పు లేదు, హరీష్ బాగానే ఆడిండు అనే పాయింట్కి వస్తుంది. సరే ఒక బాక్స్ పెట్టిరు, ఇక్కడ టై బ్రేకర్ కింద సంచి చేయమన్నారు, అయిపోయింది. అక్కడ మనిషి వేసిండు, వేయంగానే మొత్తం ఇక టికి అని చెప్పి మొత్తం బ్రేక్ డ్యాన్స్, మామూలుగా డ్యాన్స్ చేయలేదు. అభిజిత్ వచ్చిండు, డ్యాన్స్ చేసిండు. అభిజిత్ ఈ సీజన్ అంటే ఈ షోలో 2-3 టైమ్స్ డ్యాన్స్ చేసిండట, మనకి టెలికాస్ట్ చేయలేదు, 2-3 టైమ్స్ చేసిండట. గర్ల్స్తో కూడా చేసేటంటే డ్యాన్స్ కలిసి డ్యూయట్లు, కానీ అవన్నీ టెలికాస్ట్ చేయొచ్చు కదా. అభిజిత్ డ్యాన్స్ చేస్తే చూడడానికి అభిజిత్ ఫ్యాన్స్ అంతా రెడీగా ఉంటారు, మీరేమో వేయరు. సరే ఇలా అభిజిత్ కూడా బాగా వోకల్గా బాగానే మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే మనీష్కి ఎల్లో కార్డు తీసేసుకున్నాడు, అతను డ్యాన్సులు చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓటప్పిల్ టు దివ్య, మనీష్ అండ్ దివ్య ఇద్దరు ఆడారు కదా. మనీష్కి ఎల్లో కార్డు తీసేసుకున్నాం కాబట్టి దివ్యకు ఓటప్పిల్ ఇద్దామని చెప్పి డైరెక్ట్గా అభిజిత్ చెప్పిండు. వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరికి ఇస్తారు ఓటప్పిల్ ఇట్లా అనగానే టక్కన మనీష్కి ఎల్లో కార్డు తీసేసాం, దివ్యకి ఇవ్వాలి అని చెప్పి దివ్యకి ఇచ్చేస్తే దివ్య నిఖిత వచ్చింది, ఓటప్పిల్ చేసుకున్నది. ఆ తర్వాత వర్స్ట్ ప్లేయర్ ఎవరు అనగానే శ్వేత నువ్వు గెలుస్తావేమో అనుకున్నాం ఈ టాస్క్, నువ్వే ఓడిపోవడం మాకు మంచిగా అనిపించలేదు. వర్స్ట్ ప్లేయర్ రెండోసారి ఎల్లో కార్డు రావడంతో నేను అంటే కొంచెం డిస్కస్ చేసుకునే చెప్పారు రెడ్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చి పంపించేసారు. అంటే పంపలే, అక్కడనే ఉన్నది. ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ అని చెప్పి ఇక్కడ శ్వేత ఏడ్చింది, బాధపడ్డది. మా అమ్మ కోరిక నెరవేర్చలేకపోయినా అది ఇదని కొంచెం వాళ్ళ అమ్మగారిని తలుచుకున్నది. నా జీవితంలో నేను సెటిల్ అవుతాను, సాధిస్తాను, సంథింగ్ అట్లాంటి కొన్ని మాటలు చెప్పింది. అండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు, మీకు తెలిసిందే. ఈ షో అయిపోయిన తర్వాత, షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఈ షో టెలికాస్ట్ టైంకి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు అనుకుని ఉండొచ్చు, అంటే అఫ్కోర్స్ ప్రోమో చూసి ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మగారు అనుకుని ఉండొచ్చు అంటే బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక మా శ్వేతను చూస్తా అని అనుకుని ఉండొచ్చు. కానీ పాపం అప్పటికి ఆమె 3rd స్టేజ్ 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ అంట, చావు బతుకుల మధ్యలో ఉన్నారు, చనిపోయారు. సో ఓకే, అది పక్కన పెడితే ఇంకా ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ అని చెప్పి ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు మేము రిటర్న్ తీసుకున్నాం కాబట్టి అది మా దగ్గర ఉంచుకోలేము కాబట్టి ఇచ్చేస్తున్నాం. ఎందుకు ఉంచుకోలేరు, అక్కడ స్టేజ్ మీద పెట్టచ్చు కదా, టేబుల్ ఉందిగా, టీపాయ్ మీద ఇంకో రెడ్ కార్డు ఇస్తున్నాం అని చెప్పొచ్చు కదా. ఆ ఎల్లో కార్డు మేము తీసుకున్నాం కాబట్టి అది మా దగ్గర ఉంచుకోలేం కాబట్టి మీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, ఎందుకు ఫోల్డింగ్స్. సరే నవదీప్ వచ్చిండు. కొంతమంది కష్టాలు మేము జర్నీ చూసినాము, ఆ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉన్నాయి. ఇంకా అందరి స్టోరీలు కూడా, అందరికీ స్టోరీలు ఉన్నాయి, అందులో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ కొంతమంది ఉన్నాయి. అండ్ మేము లక్షల మంది వచ్చారు, ఆ లక్షల మందిలో 45 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఆ 45లో మేము 15ని సెలెక్ట్ చేసినాం. ఇక్కడ మీరు ఉండడానికి అంటే మాకు ఒక్కొక్కరికి ఒకటి నచ్చుండొచ్చు. 1,00,000 మంది నుంచి ఇక్కడి దాకా వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒకటి నచ్చుండొచ్చు, ఒక్కొక్కరికి స్టోరీ నచ్చుండొచ్చు. నాకు చాలామంది కథలు నచ్చి నేను గ్రీన్స్ ఇచ్చిన, అండ్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక కథ నాకు బాగా నచ్చింది, ఆ కథ నేను జనాలందరికీ తెలవాలి అని అనుకున్నా. సో
ఆ పర్సన్ ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ విల్ పవర్‌తో ఉండడాన్ని నాకు బాగా నచ్చి, ఆ స్టోరీ నచ్చి నేను ఆ స్టోరీ అందరికీ తెలవాలని జెప్పి తనని బ్యాక్ చేసి నేను ముందరికి తీసుకొచ్చిన ప్రసన్న అని చెప్పిండనమాట. అంటే చెప్పంగానే ఇంగా ప్రసన్న అక్కడ స్టేజ్ మీదకొచ్చిండు. ఎందుకెళ్ళిపోతున్నావో తెలిసింది గదా! అంటే మాట్లాడలేకపోవడం వల్ల. అంటే మాటలే గాదు, టాస్కులలో గూడా నువ్వేం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి మిగతా వాళ్ళని జూసినావు గదా! వాళ్ళ జర్నీని ఎలా ఆడుతున్నారు, ఎలా ఓడుతున్నారు, ఎలా నెగ్గుతున్నారు, ఎలా మారుతున్నారు, ఇదంతా నువ్వు గమనిస్తున్నావు గదా! నీ జర్నీ డూ యూ థింక్ వాలిడ్ జర్నీ ఉందనుకుంటున్నావా అంటే, లేదు, ఐయామ్ అగ్రీ అని చెప్పేసిండు. యు ఆర్ 1000 టైమ్స్ స్ట్రాంగర్ దాన్ ఆల్. ఇక్కడ ఉన్నోళ్ళందరికంటే నువ్వే స్ట్రాంగర్. కానీ ఈ షో నీది కాదు, ఈ ఫార్మాట్ నీది కాదు, ఈ లొల్లి పంచాయతీ నీది కాదు, నీ వల్ల కాదు అని నువ్వే ఒప్పుకున్నావు. ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్తే ప్రసన్న ఎమోషనల్ అయిపోయిండు, ఫుల్ బాధపడ్డాడు, ఏడ్చిండు, కళ్ళెంబడి పడపడ నీళ్ళు కారుతూనే ఉన్నాయి. కారుతూ మై జర్నీ డజన్ స్టాప్ హియర్. నా దగ్గర అంటే మెమరబుల్ జర్నీ ఇది, కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. నాకు బిగ్గర్ డ్రీమ్స్ ఉన్నాయంటే నువ్వు సాధించాలి, నువ్వు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ అని ఆయన అభి అన్నాడు. ఇక ఎంబటే నేను రియాలిటీ షో గెలిచిన, ఒక రియాలిటీ షో గెలిచిన, కానీ నువ్వు బ్రదర్ నువ్వు రియాలిటీలో గెలిచినావు అనగానే వెనకాల నుంచి లేలో కల్లోలం ఈ లోకంలో అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కళ్ళెంబట్టి నీళ్ళు, అక్కడ ఉన్నంత ఎమోషనల్. ఆ తర్వాత ప్రసన్న నాగా హగ్గు, అది హోటల్ రూమ్లో ఇద్దరం కలిసి ఉన్నాం కానీ మాట్లాడుకోలేదు. నిన్ననే మాటలు కలిసినాయి, ఇక్కడ చేస్తే ఇది జరిగింది అని చెప్పి నాగా బాధపడడం. అందుకే నన్ను రూమ్లో మాకు ఇద్దరి మధ్య మాటలే కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, అందుకే ఆ డంబిచ్చిందని ఒక మాట చెప్పిండు. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. ఎంబటే రూమ్లో ఉన్నారు మాట్లాడుకోరు అనగానే క్లారిటీ వచ్చింది. అక్కడ ఆయనే నాగాతోటి మాట్లాడు కాబట్టి ప్రసన్న హీ ఈజ్ డమ్ అన్న సెన్స్లో ఆయన ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అబ్బాయి. ఇప్పుడు శ్వేత అండ్ ప్రసన్న లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఈ తెలుగు మీడియం వాళ్ళని చూస్తే జరంత అన్న సెన్స్లో ఉంటుంది. గింతంతా ఏం చేస్తుంది చెప్పు. అంటే వాళ్ళు ఒక వేవ్లో ఉంటారు, వాళ్ళ వేవ్ లెంత్లో ఉంటుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. ఈయన ఫ్రీక్వెన్సీ వాళ్ళకి సెట్ కాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, కాబట్టి ఇతను డంప్. బయట కూడా అట్నే ఉంటుంది అబ్బా. ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నోళ్ళు వాళ్ళంతా మేము తోపులో మేము తురుములో అనుకుంటారు. ఆ ఫ్రీక్వెన్సీ కంటే కింద ఉండేటోళ్ళని డంబ్ అనుకుంటారు. ఆ ఫ్రీక్వెన్సీ కంటే మీద ఉండేటోళ్ళని ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్టివిటీ, ఓవర్ యాటిట్యూడ్ తోటి ఉన్నారు అని అంటారు. ఇప్పుడు నేనున్న నాగా ఫ్రీక్వెన్సీలో కలుస్తాం మనం, కాబట్టి ఏంది మనకి తోపు తురుము అనిపిస్తుంది. దానికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండి అమ్మ ఫుల్ పాష్ ఇంగ్లీష్ మాట్లాడతా ఖతర్నాక్ స్టైలిష్గా మెయింటైన్ చేస్తున్నాను, చాలా తిరగిన ఓవర్ యాక్షన్ అనే సెన్స్లో అనిపిస్తుంది. వాళ్ళ వేవ్ లెంత్లో కరెక్ట్గానే ఉంటారు, కానీ మనకు అనిపిస్తుంది అన్నట్టు. రైట్. ప్రసన్న వెళ్ళిపోయాడు. శ్రీముఖి ఇక వైండ్ ఆఫ్ చేసే ముందు చెప్పింది, ఇక్కడ మేము ఎంత గ్రిల్ చేస్తున్నామంటే అది ఎవరి కోసం, మీకోసం. టాప్ 5 కానీ విన్నర్ కానీ అయితే కనుక ఈ విజయం మాది అనుకుంటాం మేము అంటే. బిందుమాధవ్ కూడా ఎస్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, మీరు అందరూ సాధించాలి అని చెప్పడం. అండ్ ఇప్పటిదాకా ప్రసన్నకి శ్వేతకి వచ్చిన ఓట్స్ అనేవి వైప్ ఆఫ్ అయిపోతాయి, నల్ ఇంకా తీసేస్తాం, అవన్నీ వైప్డ్ అవుట్ అని చెప్పింది. అక్కడ క్లోజ్. అయితే నాకు ఇక్కడ ప్రసన్నకి కానీ శ్వేతకి కానీ కంటిన్యూగా ఓటింగ్ చేసిన వాళ్ళకి సడన్గా బాగా అనిపిస్తుంది కదా. వీళ్ళు ఎలిమినేట్ అయ్యారన్న సంగతి వీళ్ళకి తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇంత ప్రమోట్ చేసుకున్నారు, ఇంత ప్రమోట్ చేయడం వల్ల మేము వేరే వాళ్ళకి ఓటు వేయాలనిపించినా కానీ వీళ్ళకి ఓటేసుకుంటే చేరినాం. చాలాసార్లు మేము వేరే వాళ్ళకి ఓటేద్దాం అనుకున్నాం, అయినా కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మేబీ ఆ ఎలిమినేషన్ అనే అప్డేట్ ఫేక్ కావచ్చు అనుకొని వీళ్ళు కంటిన్యూగా ఓటు చేస్తూ పోయినాం అని బాధపడేటోళ్ళు కూడా ఉంటారు కదా. చీట్ చేసిన మమ్మల్ని అని ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఏం చెప్పుకుంటారు, మీరు షోలో జరిగింది ఏది, ఈ ఎలిమినేషన్ సంగతి బయట పెట్టద్దు. ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా అంటే, ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత మీరు ఓటేసారంటే మీ పొరపాటు. రైట్. అండ్ ఇంకోటి బీబీటీవీ ఏం చెప్తుంది తెలుసా, ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యారు కదా పర్లేదు, మీరు బజ్ క్రియేట్ చేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ బాగా ఓట్లు వచ్చి బాగా పాజిటివిటీ వస్తే మీది బాగా వెళ్తే మేము మిమ్మల్ని కూడా తీసుకోవచ్చు వైల్డ్ కార్డ్గా అని చెప్తుంది. అందుకే గట్టి ఓట్ల కోసం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు. ప్రతిరోజు వీడియోలు, ప్రమోషన్లు, పిఆర్లు, కామెంట్లు, రీల్స్, లట్టు పొట్టు మన్ను మషన అవన్నీ చేస్తూ కూర్చున్నారు అన్నట్టు. అది. అండ్ ఓట్లన్నీ పక్కన పెడితే అన్ని రకాలుగా అంటే వోకల్గా గట్టి వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు కావచ్చు, టాస్క్లలో బాగా ఆడుతున్న వాళ్ళు కానీ కంపల్సరీగా తీసుకుంటారు. వాళ్ళు కూడా మంచి కంటెస్టెంట్లే కావాలి. ఒకరిద్దరు మొహాలు మంచిగా ఉండి బాడీ ఫిట్గా ఉండి లవ్ ట్రాక్లు నడపడానికి ఒకరిద్దరిని తీసుకుంటూ కావచ్చు, కానీ మిగతా అందరినీ కూడా గట్టి వాయిస్ ఉన్న వాళ్ళని, గట్టిగా మాట్లాడేటోళ్ళు, ఇప్పుడు మాస్క్ మ్యాన్ విడిచిపెట్టరు, శ్రీజాని విడిచిపెట్టరు, నాగప్రశాంత్ లాంటి వాళ్ళని విడిచిపెట్టకుండా తీసుకుంటారు మ్యాక్సిమం వాళ్ళని, లైక్ దట్. అది ప్రియాని
కంపల్సరీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఇక మళ్ళీ మతలబ్లు, గ్యాంబ్లింగ్లు అన్నీ ఉంటాయి. ప్రతి దగ్గర రాజకీయం అనేది ఉంటుంది. ఏదో కింద మీద జరిగి ఏదన్నా మార్పులు చేర్పులు జరిగితే చెప్పలేము. సరే, ఓవరాల్గా అయితే ఇది మ్యాటర్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్, గుడ్ మార్నింగ్.